ప్రజలు మాకు ఇచ్చారు, అది నిరూపించి చూపిస్తాం. రైట్. సో రాములు గారు, ఏదైతే ఆత్మవిశ్వాసంతోనో వాళ్ళు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారో అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పటికీ చెప్తున్నాము 100 రోజుల్లో డెఫినెట్గా అమలు చేసి తీరుతాము అని చెప్తున్నారు. కాకపోతే 10 ఏళ్లలో ఏదైతే అన్ని శాఖల్లోనూ అన్ని వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి కాబట్టి వాటిని కొంచెం చేసుకోవడానికే మాకు టైం పడుతుంది, వీటన్నిటిని సరి చేసుకుంటూనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షంగా మీరు కూడా కొంత బాధ్యతాయుతంగానో లేకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వము వాళ్ళకు కూడా కొంత సమయం ఇద్దాము అని మొదట్లో చెప్పిన మీరే మళ్ళీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగానో లేకపోతే ప్రెస్ మీట్లలోనో ఇంకా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అని టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతారు. ముందుగా యూనిటీ ప్రేక్షకులకు ప్యానల్ మీ అందరికీ నమస్కారం మేడం. మేము మా అధిష్టానం కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ మరి వారు మంచి చేయాలని కూడా కోరడం జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇంకా ఎలక్షన్ టైంలో మూడ్లో ఇంకా ఉన్నట్టున్నారు, అధికార పార్టీ అని మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి ఎన్నికల మూడ్లోనే ఉండి అప్పులు ఉన్నాయి, ద్రోహం చేసిండ్రు, లేకపోతే ఇందాక అన్నాడు ధ్వంసం చేసిండ్రు, రాష్ట్రాన్ని అల్లకూలం చేసిండ్రు, అవినీతిమయం చేసిండ్రు అని పదే పదే మాట్లాడుతుంటే ఎక్కడ అవినీతి అయింది, ఎక్కడ విధానంలో లోపం ఉంది అన్నీ మీ ముందే ఉన్నాయి కదా. ఆర్టిస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఆస్తులు పెంచాము కదా, మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఆస్తులు పెంచాం కదా, ఒకసారి గమనించుకోండి. మరి గత కాలంలో కూడా అధినాయకత్వాన్ని కూడా మీరు పట్టించుకునే పరిస్థితి దాని గుర్తు చేయడం జరిగింది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర అనేది కాదు, ఇంకా ఏంటంటే అంతవరకు ఇంకా రాలేదు. ఇంకా 2 మాటలకే వీళ్ళు తికమక అయితే 4-5 మంది మంత్రులు ఏం మాటలు చెప్పలేకపోవడం, వాళ్ళందరూ వాళ్ళే బైకాట్ చేసి బయటకోవడం, మైకులు ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వారు అన్నగారు చెప్తుండ్రు ఎంతో 6 గ్యారెంటీలు కంపల్సరీ చేస్తామంటే చేయాలనే ఓట్లు వేశారు ప్రజలు, చేస్తారని నమ్మకంతోనే ఓట్లు వేశారు. ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అంటుండ్రు. ఆ 2 గ్యారెంటీలో మరి ఒక గ్యారంటీ అనేది ఒకటి పూర్తిగా దాంట్లో చేసినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది వచ్చేసి 2వ గ్యారెంటీలో మహిళలకు ఉచిత బస్సు ఒకటి పెట్టిండ్రు. మరి దాంట్లో ఇంకా 2 ఉన్నాయి. ఒకటి 2,500 రూపాయలు ఒకటి ఉంది, తర్వాత గ్యాస్ 500 రూపాయలకు ఉంది. ఆ 2 పూర్తి చేస్తే 2 గ్యారెంటీలు పూర్తి అయినట్లు, అంటే ఇంకా సగమైన పూర్తి స్థాయిలో అమలైనట్టు. అంటే ఒకటి ప్లేస్ ఇంకా దీంట్లో అంటే ఒకటి బావు మాత్రమే ఉంది అధ్యక్ష. కాబట్టి గమనించాలి, ఒకటి బావు చేసి తర్వాత ఆతలో అంటే 2 బావు చేసిన అంతే, 2 కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఒకటి బావు అది. కాబట్టి అది గమనించుకొని ముందుకు వెళ్ళాల పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మరి మేమైతే అడిగే విషయంలో ప్రజాస్వామ్యతంగా అడిగినాం, కానీ వాళ్ళే పాతాన్ని చదువుతూ బద్దలు కొట్టినాం, ప్రగతి భవన్ బద్దలు కొట్టినాం. అంటే బద్దలు కొట్టేది ఏంటంటే 2012లో మరి కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడే ఆ కంచె చేశారు. అది సేఫ్టీ కోసం, ప్రజాప్రతినిధి యొక్క సేఫ్టీ కోసం ఉంటుంది. అదేమి మన రాజనగరం జాతర మా పాలమూరులో కురుమతి జాతర కాదు, ఉరుకు పోనీకే ప్రజలకు ప్రజాప్రతినిధులకు సేఫ్టీ అనేది ఉంటుంది. ఈరోజు ఈ 4 రోజులు కొత్త ముచ్చట కావచ్చు, తర్వాత మళ్ళీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది కామన్ అది. కానీ ఏదో జరిగింది, ఏదో అయిపోయింది ఈ రాష్ట్రంలో, కొండపో పాలన లేకపోతే వెలుమొదరుల పాలన, దొరల పాలన అంటే ప్రజలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మరి కోదండరామ్ గారు ఒక పార్టీ, షర్మిల ఒక పార్టీ, మరి టీడీపీలు సపోర్ట్ చేయడం విచిత్రం ఏంటంటే అసలు కాంగ్రెస్ మెడల్ వంచనేకే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంతోనే ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టారు. మరి అదే కాంగ్రెస్తోనే ఈరోజు గాంధీ భవన్లో జెండాలు ఊతున్నాయి, 3 రంగుల జెండా అమ్మ, దాంట్లో పసుపు కుంకుమ వచ్చింది. మరి ముత్తైదు కుంకుమ వచ్చాము, దాన్ని ఎవరు పట్టించుకుంటలేదు, దాన్ని ఎవరు మాట్లాడట్లేదు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి మేడం. కాబట్టి ఇన్ని అంశాల మీద ఇంతమంది సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, చాలామంది తెలుసు, కాంగ్రెస్ మీద కోపం కాదు. అంటే 10 ఏళ్ళు ఉంది కదా, ఒకసారి వీళ్ళకు కూడా వేద్దామని ఒక ఆలోచన జాగ్రత్త వేసారు. కానీ కాంగ్రెస్ గొప్ప చేస్తుంది, లేకపోతే కాంగ్రెస్ బాగా చేస్తుంది, లేకపోతే వాళ్ళు వీళ్ళకన్నా ఇంకా బాగా చేస్తాను కాదు, అది ఫ్లోలో గాలిలో వచ్చింది అంతే. కానీ ఈ 6 గంటలు కూడా జనం పట్టించుకోలే. ఇప్పుడు పట్టించుకోలేదు జనం. ఇప్పుడు జనానికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కలపూర్తి ఆ ప్రాంతంలో మిషన్ భర్ అయితే నీళ్ళు వస్తలేవు, వాళ్ళు బిందెలు తీసుకొని తల్లి పిల్ల పోతున్నారు. అవునండి, అది చూడండి మీరు. అంటే మనకు
సోషల్ మీడియా సత్యమన్న సోషల్ మీడియా వచ్చింది మిషన్ భగీరథ 10 రోజుల్లోనే అయిపోయింది. నిజం మేడం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా అదే చెప్తున్నాం మేము చేయాల్సింది కూడా మనమే రా. చేస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరం మిషన్ కాళేశ్వరం భగీరథ నీళ్ళు అత్యంత ఆపారు మేడం. ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసింది. కాళేశ్వరం 10 రోజుల్లోనే కాళేశ్వరం వాటర్ అంటే అదేమైనట్టు ఇంకా. అది సమస్య 10 రోజులు కానీ 1 రోజు కానీ మేడం. మరణం 1 రోజు కావచ్చు 2 రోజులు కావచ్చు. దానికి 10 రోజులు అంటే 10 రోజులని కాదు. సమస్యనే. కాళేశ్వరం వాటర్ వదలండి తాగనీకి లేవంటే వదులుతలేరు. కక్ష సాధింపు ఉండొచ్చు కాక కానీ ప్రజల మీద ఉండొద్దు కదా. ప్రజల మీద ఉండదు కదా. కాబట్టి మా మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు లెటర్ రాశారు, అయ్యా ఏదైనా ఉంటే మనం అసెంబ్లీ ఓట్లాడదాం కానీ ఫస్ట్ అయితే వాటర్ వదలండి అని. అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాళ్ళు పీక నొక్కాలని లేదు. పీక నొక్కాలి వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. మేము నిజంగా కరెక్ట్గా వాయిస్ తెలిస్తే వాయిస్ ఉపయోగిస్తే అందరూ కింద మీద. ఎందుకంటే ఇంకా మహానుభావులు అందరూ గతంలో చూసినాము, ఎంత మేధావులో అందరూ చూసినాం. అందరి యొక్క పుట్టు పూర్వతరాలు తెలుసు. భట్టి గారు, పొంగులేటి గారు, తుమ్మల గారు, వారి యొక్క విధి విధానాలు, వాళ్ళ చదువు, పరిజ్ఞానం, జ్ఞానం అందరూ తెలిసిందే. కాబట్టి వాళ్ళ పర్సనల్ డేటాకు పోగానే విధి విధానంతో వెళ్ళాలి. ఈ పూర్తిగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. ఇప్పుడే ఆక్రోశంగానో, ఇప్పుడే కక్ష సాధింపు చర్యను, ఇప్పుడే రాళ్ళదాడు లేకపోతే ఇప్పుడే రాక్షస దాడి అనేది చేయం మేము. కాబట్టి ఏదైతే వాళ్ళు ఏది చెప్పారో ఇప్పుడు వచ్చినమ్మడే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం మేడం. మేము చెప్పలే కదా, వాళ్ళు చెప్పారు కదా. అది గుర్తు చేస్తున్నాం. 9 తారీఖే మేము రైతు బంధు చేస్తున్నాం. వేయలేదు కదా మేడం. కానీ ఇవన్నీ గుర్తు చేస్తున్నాం. అది కూడా ప్రజల పక్షాన. ఒకవేళ మా ప్రజలు ఓడగొట్టినా, ప్రజలు మాకు విజయం ఇవ్వకున్నా కూడా ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజల కోసమే మేము అడుగుతున్నాం. ఇంకా కడిగే చాలా ఉంది, ఇప్పుడు అడుగుతున్నాం అంతే. సరే.